హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన నిధుల్ని విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మైనారిటీ విద్యార్థులకు మొత్తం 40.22 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసేందుకు రిలీజ్ అయితే ఈరోజు చేయడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు అయితే ఇచ్చింది. సుమారు 40.22 కోట్లతో ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులకు 37.88 కోట్లు, క్రైస్తవ మైనారిటీ విద్యార్థుల కోసం 2.34 కోట్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిధులను సంబంధించి 2 వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంపై మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఈ డబ్బులు అకౌంట్లోకి జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ పాఠశాలల సమావేశాలకు సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ నిధుల్ని విడుదల చేసింది. రవాణా భత్యం, నిర్వహణ ఖర్చుల నిమిత్తం మొత్తం 28.09 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2809 క్లస్టర్లు ఉంటే ఒక్కోదానికి 1,00,000 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధుల నుంచి నిర్వహణకు 30,000, బోధన అభ్యసన మెటీరియల్కు 25,000, ఇతర ఖర్చులకు 35,000, రవాణా భత్యానికి 10,000 చొప్పున వ్యయానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.